హాయ్, వెల్కమ్ టు మాస్టర్ బన్ను కిచెన్. ఈరోజు రెసిపీ మినపగుళ్ళుతో బర్ఫీ అండి. మినపగుళ్ళు బర్ఫీ చాలా టేస్టీగా ఉంది. అండ్ 9 months పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ తినొచ్చండి. ఆడపిల్లలకి చిన్నపిల్లలకి అయితే నడుము నొప్పి రాకుండా ఉండడానికి మంచి చిట్కా ఇదైతేని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. నా నడుం నొప్పికి మందు అయితే దొరికేసిందండి. ఇక పైన నడుం నొప్పి గాన్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి. మినపగుళ్ళు, పెసరపప్పు, పచ్చి కొబ్బరి, బెల్లం. పాన్ స్టవ్ మీద పెట్టుకొని మినపగుళ్ళు వేసుకొని వేయించాలి. మినపగుళ్ళు బాగా వేయించాలండి. పచ్చి కొంచెం కూడా ఉండకూడదు. కొంచెం బ్రౌనిష్ షేడ్ రావాలి. కానీ మినపగుళ్ళని ఎక్కువ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే త్వరగా మాడిపోతాయండి కలపకపోతే. మినువులు బాగా వేయించుకోవాలండి. ఎక్కువసేపు కలుపుతూ ఉండాలి. బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఎలా కలుపుతూనే ఉండాలి. మాడనివ్వకూడదండి మినువుల్ని. పాన్లో వేసి మనం మర్చిపోయామంటే వెంటనే మాడిపోతాయండి ఇవి మినువులు. అప్పుడు బర్ఫీ కొంచెం చేదు వస్తుంది. అలా రాకూడదంటే దగ్గరుండి చేయాలండి ఇది, కాస్త శ్రద్ధ పెట్టి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసుకుందాం. దీంట్లో మినువులు వేగిన తర్వాత కాస్త పెసరపప్పు కూడా వేసి వేయిందాం. పెసరపప్పు చలవ కూడా చేస్తుందండి. చక్కగానే డైజెషన్ ప్రాబ్లం కూడా తగ్గిస్తుంది. పెసరపప్పు వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మనకు పెసరపప్పు కర్రీ వండితే బోర్ అనిపిస్తుంది. అందుకే ఇలాంటి రెసిపీస్లో స్పెషల్గా యూజ్ చేయాలి. ఇప్పుడు గిన్నె పెట్టి నీళ్ళు పోసుకొని దీంట్లో మనం బెల్లం వేసుకుందాం. బెల్లం చక్కగా మరగనివ్వాలండి కాస్త. ఈ బెల్లం కరిగేసరికి మినువులు పిండాడేసానండి. పాకాన్ని కాసేపు చల్లారనివ్వాలండి. అప్పుడు వడపోసుకోవాలి చల్లారిన పాకాన్ని. ఇలా వడకట్టిన తర్వాత మనం పిండిని తెచ్చి ఇందులో మిక్స్ చేయాలండి. మినువులు ఆడుకున్న పిండిని తీసుకొచ్చి ఈ బెల్లం వాటర్లో కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ వేయాలి పిండిని. పాకం మొత్తం పట్టేలా పిండి అంతా కలుపుకోవాలండి. స్మెల్ అయితే అదిరిపోయిందండి. మినువులతో సున్నుండలు చేసినప్పుడు స్మెల్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇది టేస్ట్ నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కొబ్బరి తురుము వేస్తున్నానండి నేను. కొబ్బరి వేసి కలుపుకొని బాగా కలిపేలా చూడండి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలండి అవ్వే వరకు. దీంట్లో మనం బెల్లం యూజ్ చేయడం వల్ల ఐరన్ ఉంటుందండి బెల్లంలో. మినువుల వల్ల లివర్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయండి. ఇప్పుడు కాస్త పాలు వేస్తున్నాను. పాలు కరిగేలా చూడండి. మళ్ళీ ఇవంతా కలిపి నెక్స్ట్ కాస్త దీంట్లో నెయ్యి వేస్తానండి. మేము నెయ్యి తక్కువ తింటాము కనుక నేను నెయ్యిని తక్కువ యూజ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే నెయ్యి 3 spoons వరకు వేసుకోవచ్చు, 3-4 spoons. ఇలా అయ్యాక ఒక ప్లేట్లోకి నెయ్యి రాసుకొని దాంట్లో వేసేసుకొని చక్కగా మనం రెడీ చేసుకోవాలండి. నేను పైన కాస్త నువ్వుపప్పు జల్లుతున్నాను, పిల్లలకు కొంచెం అట్రాక్షన్గా కనిపించడానికి.
ట్రై చేయండి మీరు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.